గత ప్రభుత్వాలు మనకి ఇవ్వనటువంటి స్వేచ్ఛను సమానత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కల్పించింది. అందులో భాగంగానే ఈ రోజు నేను మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ డోర్నకల్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను. మాకున్న కుటుంబ సమస్యలు ఏంటంటే మా పెద్దనే గత 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి త్యాగాలను చేసి ఆస్తిపాస్తులు అమ్ముకొని కూడా కుటుంబానికి అన్నిటికీ అందరినీ త్యాగం చేసి పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రజాసేవ కోసం అవుతుంది, పార్టీ కోసం అవుతుంది, అన్ని వేళలా ఎన్ని ఒడుగులకు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు అడిగేయడం జరిగింది. అలాంటి వ్యక్తి అకాల మరణంతో గత 3 నెలల క్రితం చనిపోయాడు. ఆరోగ్యం బాగలేక గత 10-12 లక్షల దాకా మేము పెట్టినాము. ఆయన మాకు దేవుడు సహకరించలేదు, చనిపోయినాడు. వారి కుటుంబం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. కనీసం వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, జాగ లేదు, ప్లస్ భూ ఆస్తిపాస్తులు లాంటివి లేకుండా వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు. మన ముఖ్యమంత్రి పేదల పెన్నిధి రేవంత్ అన్న గారికి విన్నపం ఎంచుకోవడానికి వచ్చాము. కుటుంబంలో ఒకరికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కావచ్చు, దాంతో పాటు వదినకు భర్త లేని పరంగా ఏమన్నా గవర్నమెంట్ తరఫున వచ్చే ఫలాలుంటే ఆమెకు అందేలా వాళ్ళ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారు మంత్రుల ఆధ్వర్యంలో న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చాను. సహకరిస్తారని నమ్మకంతో అన్ని విధాలుగా ఆశలతో వచ్చాను. ఇంతవరకు కూడా చాలా విషయాలలో మాకు అన్ని విధాలుగా మాకనే కాదు రాష్ట్ర ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కాబట్టి దీన్ని ప్రజా ప్రభుత్వం అని అంటున్నారు. అందుకనే డైరెక్ట్ ఒక మంత్రి గారు మామూలుగా ఓటర్ తో సహా కూడా ప్రత్యక్షంగా ముఖాముఖి అవుతున్నారంటే అందుకే అది ప్రజా ప్రభుత్వం అని మనం నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సోనియా గాంధీ.